నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటముంచబడి ఉన్నది. దయానిధివై ఉన్న తండ్రి, మీ ఏర్పాటును బట్టి, మీ అనాది సంకల్పమును బట్టి ఈ దినమున నాయన నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము అని మీరు మీ వాక్యంలో రాయించారు గనక నీ వాక్యం యొద్దకు వచ్చుచుండగా నీతిమంతుడైన మా ప్రభుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగునే నాయన నీ సన్నిధిలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా నాన్నగారు కూడా మీ సన్నిధిలోకి వచ్చారు గనక 44 సంవత్సరాల క్రితం ఆయన చేసిన సేవని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నన్ను మరుగు చేసి మీరు మాట్లాడమని వాక్యమై ఉన్న యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మరణంబులో నాకు చిరజీవ మెవ్వారు, మరణంబునకే గొప్ప మరణమెవ్వారు. విరివిలేని మహిమ సేనల్ ధరిని నుండగా నన్ను చెంతను స్థిరముగా స్థాపించునెవరు, సిల్వబడ్డ యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహ నందంబుల్ గల్గుట, కేకర్త ఘనమైన హేతువయ్యుండు. ప్రభునందు ప్రియమైన వారలారా, సిల్వనాథుని ముఖకాంతి తండ్రి మనందరి మీద ప్రకాశింపచేయును గాక. ఆమేన్. ప్రభు మరణాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథములో కూడా మరణము అనేది దేవుని దృష్టిలో ఒక నిద్ర. మరణము అనేది ఒక మలుపే కానీ జీవిత ముగింపు కాదు. నిత్యత్వం అనేది ప్రభువులో ఉంది. ప్రభు తన రాజ్యంలోకి ఆహ్వానించాలి అంటే కొన్ని కారణాలని, కొన్ని ఆధిక్యతలను ఇస్తూ ఉన్నారు. పౌలు గారు అంటున్నారు, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ప్రభు కూడా సిలువలో చివరి క్షణం వరకు మనల్ని క్షమించటానికి పోరాడాడు. అలాగే విశ్వాసము ఎన్ని నిందలు వచ్చినా సిలువ పై నుండి, సిలువ ప్రక్క నుండి, సిలువ క్రింద నుండి ఎన్ని నిందల అవమానం వచ్చినా ప్రభు జయించారు. ఆయన మనకి నీతి కిరీటం ఇవ్వటానికి ఆయన ముండ్ల కిరీటం ధరించినట్టు చూస్తున్నాం. మనల్ని ఎలా తయారు చేస్తున్నారు అంటే రోమా 8:29లో, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. మొట్టమొదట ప్రభు పిలిపిస్తున్నాడు కుమారునితో పాటు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని చూస్తున్నాం. కాబట్టి ప్రభు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు పిలుపునిస్తున్నాడు, నిర్ణయిస్తున్నాడు. నిర్ణయించి నీతిమంతులుగా తీర్చిదిద్దుతున్నారు. ఆయన రాజ్యంలోకి ఆహ్వానించి మహిమ అనేది ఇస్తున్నారు. అందుకే ప్రకటన 21:26లో భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వస్తారు. ఎవరైనా ప్రభు సన్నిధికి వెళితే మహిమ ప్రవేశము అని పెడతారు. అంటే మహిమ నుండి అధిక మహిమకి వెళ్ళాలి. మరి చక్కని మాట అది. ఆయన మహిమ పరిచయను ఆయన రాజ్యంలోనికి ఆహ్వానించి, మరి 1975 మార్చి 27న కూడా మా నాన్నగారిని ప్రభు పిలిచారు. చాలాసార్లు చెప్పాను, అదే రోజు దేవుని పని చేశాను. సిలువలో పలికిన 7 మాటల్లో 4వ మాట మాట్లాడాలని మా నాన్నగారు నాకు చెప్పారు. మరి నాన్నగారు చనిపోయారని తెలిసిన ఆ మాట మాట్లాడటానికి నేను చర్చికి వెళ్ళాను. సామెతలు 24:10లో ఒక మాట ఉంది, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడవు. శ్రమ మనల్ని కృంగజేస్తుంది, కానీ దేవుని వాక్యం మనల్ని పైకెత్తుద్ది. దావీదు అంటాడు 119 దావీదు కీర్తన 50వ వచనంలో,
నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగ చేయుచున్నది. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక స్థితిని బ్రతికించేది ఏంటంటే వాక్యం. ప్రభు చెప్పారు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. దేవుని మాటలు జీవితాన్ని ఇస్తూ ఉంటాయి. మొట్టమొదట మరణములో కిరీటం అనేది ఉంది. పౌలు గారు అంటున్నారు, విశ్వాసం కాపాడుకుంటే కిరీటం అనేది దేవుడిస్తాడు. ప్రభు అంటున్నారు, నేను భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసముండుట కనుగొందున. కిరీటము అనేది ఒక బహుమానము, ఒక ఆధిక్యతగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనం చూస్తే మరణములో మహిమ, రోమాపత్రిక 8:29లో ఆయన నిర్ణయిస్తాడు, పిలుస్తాడు, నీతిమంతులుగా చేస్తాడు. ఆయన మరణము ద్వారా అనేకులు ప్రభు సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు ఆయన మహిమపరచువారై ఉన్నారు. సామెతల గ్రంథంలో మనం చూస్తే పరిశుద్ధ గ్రంథము మరణాన్ని గురించి 52 ఆధిక్యతల్ని మనకు బయలుపరుస్తూ ఉంది. ఆదికాండము సృష్టితో ప్రారంభమయ్యి ఒక భక్తుని సమాధి కార్యక్రమంతో, యాకోబు యొక్క సమాధి కార్యక్రమంతో ముగింపు చేయబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే వాక్యంలో గనక మనం గమనించినట్లయితే 16వ కీర్తన 6వ వచనంలో ప్రభు అంటున్నారు, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగెను. మనోహర స్థలము అనగా ప్రభు రాజ్యము. ప్రభు అన్నారు, ఏం తిందుమో, ఏం త్రాగుదుమో, ఏం ధరించుకుందామని దిగులు పడకండి, మీకు కావలసినవన్నీ మీ పరలోకపు తండ్రికి తెలియను. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి. మరణములో కిరీటం అనేది ఉంది, మరణములో మహిమ అనేది ఉంది, మరణములో మనోహర స్థలములో పాలు ప్రాప్తించాను అనే మాటను చూస్తూ ఉన్నాం. 115వ కీర్తనలో మనం చూచినట్లయితే ప్రభు అంటున్నారు 12వ వచనంలో చక్కని మాట, ఆయన మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. చాలాసార్లు శ్రమ రాగానే అనుకుంటాం దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు అని. అలాగనే యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. దేవుడు ప్రతి ఒక్కరిని సమయంలో ఆశీర్వదిస్తూ ఉన్నారు. 116వ కీర్తన 15వ వచనంలో అంటున్నారు, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలది. మరణంలో ఏం కనపడుతుందంటే ఒక విలువ. లోకరీత్యా అంటారు, ఏనుగు బతికినా 1000, చచ్చిపోయినా 1000 అన్నట్టు దేవునిలో ఉండి ప్రభు రాజ్యంలోకి వెళితే యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలది అని ప్రభు తెలియచేస్తున్నారు. అంటే మరణములో ఒక విలువని దేవుడు ఏర్పాటు చేసి ఉంచారు. సామెతల గ్రంథము 10వ అధ్యాయంలో మనం చూస్తే ఒక చక్కటి ఆధిక్యత ప్రభు ఇస్తూ ఉన్నారు. సామెతలు 10:7లో 10వ అధ్యాయం 7వ వచనంలో, నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము. మరి మా నాన్నగారు కూడా దేవుని సేవ చేశారు. మరి కృష్ణా జిల్లాలో ఆయన ఒక 10 ఎకరాల పొలం అమ్మి మరి ఒక సినిమా ప్రొజెక్టర్ కొని ఊరూరు వెళ్ళి ఒక తెర మీద ప్రభు యొక్క జన్మ చరిత్ర, శిలువ చరిత్ర చూపిస్తూ ఉండేవారు. మరి తలారి జాన్ గారు అంటే తెలియని వారు ఎవరూ లేరు. అలాగనే నాన్నగారు చనిపోయిన రోజు నేను దేవుని పని చేశాను, దేవాలయంలో పని చేశాను. సాయంకాలం వెళ్ళి 10 ఊర్లు కలిపి పంతులు గారు, పాదిరి గారు ఒక్క ఆయనే కనుక ఆయన రావటం లేట్ అయితే నేను వెళ్ళేటప్పటికి భూస్థాపన కార్యక్రమం అయిపోయింది. 1975 మార్చి 27. మరి అయినా దేవుడు నన్ను బలపరిచారు. పౌలు గారు అంటారు, నన్ను బలపరచు వారిని బట్టి నేను సమస్తము చేయగలను. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ప్రభు సన్నిధిలో ఉన్నవారిని నీతిమంతులని మనం చెప్పుకుంటాం. సామెతలు 10:6 అంటున్నాడు, నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము అని ప్రభు చెప్తూ ఉన్నారు. సామెతలు 10:22 అంటున్నారు, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు.
దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. మనం ఎంత కష్టపడి సంపాదించాలనుకుని మన వల్ల కాదు, ఆయన ఆశీర్వదిస్తే చాలు ఐశ్వర్యం అనేది వస్తుంది. అందుకే పౌలు గారు అంటాడు, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు దేవుని యందు గుప్తములై ఉన్నవి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నారు. 91వ కీర్తనలో 91 కీర్తన మోషే రాశారు గనక 91 అంటాడు, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయన నీడలో విశ్రమించటం అనేది చాలా ఉన్నతమైంది. 90వ కీర్తనలో చూస్తున్నాం, దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. తరతరాలకి నీవు దేవుడవు, నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని పిలుచుచున్నావు. మరి మట్టితో మానవ నిర్మాణం జరిగింది, మనం పాడుకుంటాం, మనము నిర్మితమైన రీతి తనకు తెలిసి ఉన్న సంగతి, మనము మంటి వారమంచును జ్ఞాపకము చేసి కొను సుస్మరణ చూపుచుండును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనస. మానవ నిర్మాణం మట్టితో జరిగింది. అందుకే ప్రసంగి 12 అంటున్నారు, మొన్నైనది మరలా మంటికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన వాని యొద్దకు పోవును. ఎందుకు ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే కొన్ని కారణాలు చెప్తున్నారు ప్రభు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో గనక మనం గమనించినట్లయితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ప్రభు ఒక మాట అంటున్నారు. మరి 45వ వచనంలో, ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివారో పరలోక సంబంధులను అట్టివారే. మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలిక ధరింతుము. కాబట్టి ఆదాము మంటి నుండి వచ్చారు, ప్రభు న్యాయంగా మంటికి అప్పగించేసేయాలి శరీరాన్ని. మరి మనం చూస్తే బాప్తిస్మప్పుడు ప్రమాణం ఉంటుంది, నిర్ధారణలో ప్రమాణం ఉంటుంది, వివాహములో వధువు వరుడు ప్రమాణం చేస్తారు, ఆలయంలో విశ్వాస ప్రమాణం ఉంటుంది, భూస్థాపనలో ప్రమాణం యాజకుడు చేస్తాడు. ప్రమాణం చేసి భూమికి అప్పగిస్తారు. ఎందుకంటే కల్వరిగిరి చేరు మనసా పాటలో భూమి అది గుర్తింపనిమ్ము అని మనం పాడుకుంటాం. కాబట్టి మొదటి మనిషి భూ సంబంధి గనక భూమికి అప్పగించాలి. రెండవ ఆదాము లేక కడపటి ఆదాముగా వచ్చిన ప్రభు పైనుండి వచ్చాడు గనక ఆత్మ పైకి వెళ్ళిపోద్ది. ఇన్ని కనిపెట్టారు, ప్రాణం పోవటం ఎక్కడ ఉంటుందనేది ఎవరూ కనిపెట్టలేకపోయారు. అందుకే రహస్యములు దేవునికి చెందును అని బైబిల్లో చూస్తూ ఉన్నాం. 1 కొరింథీ 15వ అధ్యాయంలో మనం చూచినట్లయితే చక్కని మాట ప్రభు తెలియచేస్తున్నారు. 50వ వచనంలో, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరం మార్పు పొందుదము. బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనం మార్పు పొందుదుము. అక్షయ అనగా నశింపు కానిది. పరలోకంలో బోర ఊస్తే చాలు మహిమ శరీరం వస్తుందట. ఎక్కడ భూస్థాపన చేస్తారు అక్కడి నుంచి మహిమ శరీరం లేస్తుంది. అందుకే ప్రభు ఉదాహరణ ఏం చెప్తున్నారంటే, నిజంగా చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ లెగుస్తారా అనే తలంపు ఉంటుంది. 1 కొరింథీ 15వ అధ్యాయము 35లో, అయితే మృతులు ఎలాగు లేవుతురు, వారెట్టి శరీరముతో ఒత్తురు అని ఒకడు అడుగును. ఓ అవివేకి,
నువ్వు విత్తినది చచ్చితేనే కదా బ్రతికింపబడును కదా. నీ విత్తిన దాన్ని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నువ్వు విత్తిన దానికి శరీరమునిచ్చును. చిక్కుడు పాదులు కానీ ఏదన్నా భూమిలో మనం పెడతాం, 3వ రోజుకు మొలకెత్తుతూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో కొన్ని విత్తనాలు గొడ్లో మూట కట్టుకొని మొలక రాగానే తింటా ఉన్నారు. అంటే ఈ పుట్టే మొలకలకి శరీరాన్ని ఎవరిస్తున్నారు? దేవుడే ఇస్తున్నాడు. అలాగనే మనిషి భూమిలో భూస్థాపన చేసినప్పుడు తండ్రి చక్కని మాట అంటున్నారు. ప్రభు బోర ఊదినప్పుడు మృతులు అక్షయులై లేపబడుదురు అని ఒక చక్కని మాటని మనకి తెలియచేస్తూ ఉన్నారు. అందుకే మరణంలో ఏం కనపడుతుందంటే మార్పు అనేది కనపడుతూ ఉంది. అలాగే 1 కొరింథీ 15 అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం 20వ వచనంలో, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నారు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన వరసలోనే బ్రతికింపబడును. కాబట్టి ఒక వరస, ఒక క్రమము అనేది బ్రతికించడానికి ఒక క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశారు. ప్రథమ ఫలము క్రీస్తు అని మనం చూస్తూ ఉన్నాం. మరి యాకోబు ఆదికాండం 49వ అధ్యాయంలో బిడ్డలందరినీ పిలిచి దీవించి మరి ప్రభు సన్నిధికి వెళ్ళారు. దాన్ని బైబిల్ ఏమన్నారంటే పితరుల యొద్దకు చేర్చబడుట. ఆదికాండం 49వ అధ్యాయము 33వ వచనంలో, యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. ప్రభు సన్నిధిలో మరణాన్ని ఏమన్నారంటే స్వజనుల యొద్దకు చేర్చబడుట అని ప్రభు తెలియచేస్తున్నారు. ఆదికాండము ప్రారంభము 1వ అధ్యాయము సృష్టి అయింది. 50వ అధ్యాయము సమాధి కార్యక్రమంతో ముగింపు చేయబడింది. గౌరవార్థమైన సమాధి కార్యక్రమము చాలా ఉన్నతమైనది అని ప్రభు తెలియచేస్తున్నారు. అందుకే కొన్ని చర్చెస్లో, స్టాండర్డ్ చర్చెస్లో, తల్లి సంఘాల్లో కనుక మనం చూస్తే ఆ వ్యక్తికి ఆయుష్కాలం ఎంతో చర్చి బెల్స్ మోగుతూ ఉంటాయి. ఆ గంటలను బట్టి ఎవరో ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు అనేది మరి క్రైస్తవ సంఘానికి అర్థమవుతూ ఉంటుంది. అదొక చక్కటి పద్ధతిగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రసంగి గ్రంథంలో ప్రభు తెలియచేస్తున్నారు, గౌరవార్థమైన భూస్థాపన కార్యక్రమం అనేది జరగాలి. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో, ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవం ఎరగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. 100 సంవత్సరాల ఆయుష్కాలం లేదా 100 మంది పిల్లలు, ఈ 100 సంవత్సరాల్లో కూడా ఏమాత్రం సుఖంగా లేకుండా సమాధి చేసే దిక్కే లేకుండా ఉండే కంటే పిండంగా రూపం దిద్దుకోకముందు పడిపోవటమే మేలు అంటున్నారు. అంటే క్రైస్తవ జీవితంలో సమాధి కార్యక్రమానికి ఒక ఆధిక్యత అనేది ఇవ్వబడింది. అందుకే ఈజిప్ట్లో యాకోబు చనిపోయినప్పుడు మరి యోసేపు ఏడ్చి ముఖం మీద పడి ముద్దు పెట్టుకుంటాడు ఆదికాండం 50వ అధ్యాయంలో. తర్వాత తన తండ్రిని సుగంధ ద్రవ్యాలతో సిద్ధం చేయటానికి ఐగుప్తులో ప్రముఖులైన వైద్యులను పిలిస్తే వారు 40 దినాలు బాడీని సిద్ధం చేశారట, 70 దినాలు అంగలార్చారట. కాబట్టి 40, 70 కలిపితే 110 దినాలు అవుతుంది. యోసేపు ఎక్స్ట్రా 7 దినాలు ఏడుస్తాడు. చాలా కాలం తండ్రికి దూరంగా ఉన్నాడు.
తండ్రి ప్రమాణం చేయించుకుంటాడు, అయ్యా ఈ ఈజిప్ట్లో చచ్చిపోతే వీళ్ళు మమ్మీస్ని చేస్తారు, నా స్వజనుల యొద్దకు నన్ను తీసుకొని వెళ్ళు. మరి చాలా వరకు పెద్దోళ్ళందరూ మాకు ఒక నాయనమ్మ ఉండేది, మీ తాతయ్య దగ్గర నన్ను పెట్టండి అని చెప్పి అడుగుతూ ఉండేది. అలాగనే స్వజనుల యొద్దకు ఒక క్రమము అనేది ఉంది. ఆదికాండము 49వ అధ్యాయంలో యాకోబు తన కుమారుణ్ణి ఒక కోరిక కోరుతాడు. ఏమనంటే, నా తండ్రుల యొద్దకు నన్ను తీసుకెళ్ళు అని చెప్పి 30వ వచనంలో అంటాడు. ఆదికాండము 49:29 నుండి చూస్తే, నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను, హిత్తీయుడైన ఎఫ్రోను భూమి అందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ కనాను దేశమందలి మమ్రే ఎదుట నున్న మక్పెలా పొలములో ఉన్నది. అబ్రహాము దాన్ని, ఆ పొలమును హిత్తీయుడగు హెబ్రోను వద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్యముగా కొనెను. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన శారాను పాతిపెట్టిరి. అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రిబ్కాను పాతిపెట్టిరి. అక్కడనే నేను లేయాను పాతిపెట్టి తిని. క్రమం చూపిస్తున్నాడు. అబ్రహాము, శారా, ఇస్సాకు, రిబ్కా, లేయా అక్కడ ఉంది గనక నన్ను అక్కడ తీసుకెళ్ళని కుమారుని అడుగుతూ ఉన్నాడు. అంటే ఈజిప్టు దేశము నుండి వాగ్దాన దేశానికి బాడీ తీసుకెళ్ళాలి. యోసేపు పదవిలో ఉన్నాడు కనుక ఫరో రథాన్ని ఇచ్చాడు. రథం అంతా డెకరేట్ చేశారు. మరి చక్కగా తీసుకొని వెళుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ప్రభు అంటున్నారు, ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు అని ప్రభు చక్కగా తెలియచేస్తూ ఉన్నారు. మరి బాడీల్ని లారీల మీద, రథాల మీద చక్కగా డెకరేట్ చేస్తున్నారంటే ఇప్పుడు వచ్చిన తెలివితేటలు ఏం కాదు. అది యాకోబుని రథం మీద తీసుకొని వెళ్ళారు ఈ దేశం నుండి ఆ దేశానికి. 40 దినాలు మామూలు పట్టుకోలేదు ఆ బాడీని. అందుకే నీ పరిశుద్ధుని నీవు కుళ్ళు పట్టనీయవు అనే మాట చూస్తాం. ఐగుప్తు దేశంలో పేరుగాంచిన వైద్యులు 40 దినాలు సుగంధ ద్రవ్యాలతో బాడీని సిద్ధం చేశారట. 70 దినాలు అంగలార్చారట. చచ్చిపోయిన ఆయన ఏం కుర్రాయన కాదు. నీ కడుపున పుట్టిన బిడ్డ మా దేశానికి మొదటి గవర్నర్గా ఎంత చక్కటి పరిపాలన చేశాడు యోసేపు. ఇలాంటి బిడ్డని మా దేశానికి ఇచ్చావు అని ఐగుప్తీలందరూ 70 దినాలు అంగలార్చిరి అని మనం చూస్తున్నాం. ఈ భూస్థాపన కార్యక్రమంలో ఎవరెవరు అటెండ్ అయ్యారనేది మనం చూస్తే ఆదికాండము 50వ అధ్యాయంలో చక్కని మాట ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. మరి 8వ వచనంలో ఐగుప్తు దేశపు పెద్దలందరూ యోసేపు ఇంటి వారందరూ వెళ్ళిరి. వారు తమ పిల్లలను, తమ గొర్రెల మందలను, తమ పశువులను మాత్రము గోషాను దేశములు విడిచిపెట్టి మరియు రథములను, రౌతులను అతనితో వెళ్ళినందున ఆ సమూహము బహు విస్తారమాయను. కాబట్టి విస్తారమైన సమూహము భూస్థాపన కార్యక్రమానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఐగుప్తు దేశంలో ఉన్న పెద్దలందరూ, ప్రముఖులందరూ 7వ వచనం అంటాడు, కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టుటకు పోయాను. అతనితో ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులందరూ, ఐగుప్తు దేశ పెద్దలందరూ. ఎన్ని రథాలు బయలుదేరినాయో మనం చూచినట్లయితే ఫరో ఇంటిలో ప్రముఖులైన వారందరూ, ఆ దేశంలో ప్రముఖులైన వారందరూ, ఎందుకంటే ఆయన పదవిలో ఉన్నారు గనక అంత గౌరవార్థమైన భూస్థాపన. ఇందాక ప్రసంగిలో చూచాం, సరి అయిన రీతిలో సమాధి చేయబడకుండుట కంటే పెండముగా పడిపోవుట మేలు. మరి మా నాన్నగారు చనిపోయినప్పుడు 1975 మార్చి 27 గుడ్ ఫ్రైడే కనుక ఆ చర్చి పెద్దలందరూ కలిసి ఒక గౌరవమైన భూస్థాపన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మనం చూసినట్లయితే 117 దినాలైనా ఆ దేశానికి వచ్చినప్పుడు ఆ బాడీ కొంచెం కూడా పాడు కాలేదట. అందుకే నీ పరిశుద్ధుని నీవు కుళ్ళు పట్టనీయవు అనే మాటని మనం చూస్తూ ఉన్నాం.
యోసేపు గారు చెప్తాడు, మీరు ఈ దేశం నుంచి వెళ్ళేటప్పుడు వాగ్దాన భూమికి నా ఎముకల్ని తీసుకొని వెళ్ళండి అని యోసేపు కూడా మరి ఇశ్రాయేలీలతో ప్రమాణం చేయించినట్టు మనం చూస్తూ ఉన్నాం. నిర్గమాకాండం 17 అధ్యాయములో, నిర్గమాకాండము 17 అధ్యాయము 15వ వచనంలో ఎర్ర సముద్రం పాయలు అయిపోయిన తర్వాత వారు చక్కటి పాటను పాడి మరి గౌరవార్థంగా సముద్రాన్ని దాటినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దాటిన తర్వాత 22వ వచనం చూస్తే, మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి, అచ్చట వారికి నీళ్లు దొరకలేదు అనే మాట చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ షూరు అరణ్యములో నుంచి వారు బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు చేదు అయిన పరిస్థితుల్లో మారాలాంటి చేదు నీటికి ఒక చెట్టును చూపించి ఆ చేదుని విరిసివేసినట్టు చూస్తున్నాం. నిర్గమాకాండం 13 అధ్యాయంలో కూడా ఈ ఎర్ర సముద్రం దగ్గర చేదు విరిగిపోయింది. అందరు సముద్రంలో పడి వెళ్ళటము అనేది మరణాన్ని దాటటం అనేది చూస్తున్నాం. అందుకే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉంది అనే మాటను కూడా వాక్యంలో పత్రికల్లో మనం చూస్తున్నాం. నిర్గమాకాండ 13 అధ్యాయంలో 18వ వచనంలో, అయితే దేవుడు ప్రజలను చుట్టూదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను. అతడు, దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని ఇశ్రాయేలు చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండెను. కాబట్టి ఎముకలను కూడా ఏదో హిందువులు అస్థికలు తీసుకొచ్చి నదుల్లో కలుపుతున్నారండి. ఈ పద్ధతి ఎక్కడి నుండి వచ్చిందమ్మా? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఈజిప్టులో నుంచి ఎముకల్ని తీసుకొని వెళ్ళమని మరి చెప్పినప్పుడు మోషే వాగ్దాన దేశానికి వచ్చేటప్పుడు 6,37,550 మంది వచ్చేటప్పుడు యోసేపు ఎముకల్ని వారు తీసుకొని వస్తారు. అందుకే కీర్తన 80లో చూస్తున్నాం, ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము, మందవలే యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడవై ఉన్నవాడా ప్రకాశించుము అనే మాటని మనం చూస్తున్నాం. మరణములో మనం చూస్తే సరైన రీతిలో భూస్థాపన కార్యక్రమం అనేది జరగాలి. లాజర్ని దేవుడు చాలా ప్రేమించాడు. మరి ఆయన బేతనీకి ఎప్పుడు పస్కా పండుగకి 6 దినాలు ముందుగా వచ్చేవారు అని బైబిల్ మనకు తెలియచేస్తూ ఉంది. ఇంట్లో ముగ్గురే ఉండేవాళ్ళు. ముగ్గురులో ఒక ఆమె కూర్చునేది ఆయన పాదాల దగ్గర. అందుకే మరియమ్మ పాదాల దగ్గర కూర్చునేది, మార్తమ్మ ఎప్పుడు పని చేసుకుంటూ ఉండేది. లాజరు అసలు ఇంట్లోనే ఉండేవాడు కాదు ప్రభు వచ్చే టైంకి. వీళ్ళు లాజరు జబ్బు చేసినప్పుడు ప్రభు కబురు చేశారు వీళ్ళు. యోహాను సువార్త 11 అధ్యాయం 3వ వచనంలో, అతని అక్క చెల్లెండ్లు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నారని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. నీవు ప్రేమించువాడు. ఒకళ్ళు ఆయన పాదాల దగ్గర కూర్చున్న కుటుంబం అంతటిని ప్రేమిస్తాడు ఆయన. మరి ఒక్క నోవహు ఆయన చెప్పినట్టు చేశాడు. 7 ఓడలో ప్రవేశించే ద్వారం ఇచ్చాడు. నోవహుతో 80 అయ్యారు. అందులో ఒక్క వ్యక్తిని బట్టి 7 ద్వారం తెరిచారు దేవుడు. అలాగే మనం చూస్తే ఆయన చనిపోయినప్పుడు ప్రభు అన్నారు, ఇది మరణము కొరకు వచ్చింది కాదు అని చెప్తూ లాజరు సమాధి దగ్గరికి వెళ్ళాడు. ఇంకోసేపటి గట్టు లేస్తాడు. కానీ యేసు కన్నీళ్లు విడిచెనని చూస్తున్నాం. యోహాను సువార్త 11 అధ్యాయం 30వ వచనంలో, యేసు కన్నీళ్లు విడిచెను కాబట్టి యూదులు అతన్ని ఎలాగూ ప్రేమించినో చూడుడని చెప్పుకొనిరి. కాబట్టి లాజరు బయటికి రాన్నప్పుడు రాయి దొర్లించమన్నాడు. మానవుడు చేసే పని మానవుడు చేయాలి, దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. అందుకే మనం చూస్తే నిద్రించిన వారిలో ప్రథమ ఫలము ప్రభు అని చూస్తున్నాం.
లాజర్ చనిపోయాడు, లేచాడు. ఇది పునరుద్ధానం కాదు, పునరుజ్జీవము. ఒకరి చేత లేపబడితే అది తనకు తానుగా లేస్తే పునరుద్ధానం అవుతుంది, మరొకరి చేత లేపబడితే పునరుజ్జీవం అవుతుంది. యాయిరు కుమార్తె చనిపోయింది, తలితాకుమి చిన్నదాన లేని దేవుడు లేపాడు. నాయిని విధవరాలు కుమారుడు చనిపోయాడు, పాడిని ముట్టారు ప్రభు, అతను లేచాడు. లాజరు బయటికి రాన్నారు. ఇవన్నీ పునరుద్ధానం కాదు, పునరుజ్జీవము. పునరుద్ధానం అనేది ప్రభువులో ఒక్కరిలోనే మనం చూస్తున్నాం. ఎందుకు అంటే తనకు తానుగా ప్రాణం పెట్టాడు, తనకు తానుగా లేచినట్లుగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అందుకే సూటిగా లేచెను అని మరి దైవజనుని పాటలో మనం చూస్తూ ఉంటాం. అలాగనే మరణంలో ఏముంది అంటే కృతజ్ఞత అనేది ఉండాలి. మరి చనిపోయారంటే కృతజ్ఞత, మరణము అంటే కృతజ్ఞత. యోబు గ్రంథం 1:21 అంటాడు, 10 మంది పిల్లలు చచ్చిపోయారు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామమునకు స్తోత్రము కలుగునుగాక. నువ్వు ఇస్తేనే కదయ్యా ఈ బిడ్డలు మళ్ళీ నీ సన్నిధిలోకి ఆహ్వానించావు. యోబు 29లో మనం చూస్తే మరి నా పిల్లలు నా చుట్టూ ఉండిరి. ప్రభు ఒకసారి పరలోక దర్శనం చూపిస్తున్నాడు. 7వ వచనం నుంచి కొంచెం క్రింద చదివితే ఆయన పరలోకానికి వెళితే మరి యవనులు దాక్కున్నారట, ముసలివారి నోటి మీద వేలు వేసుకున్నారట. నా సంగతి చెవిన ప్రతివాడును నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. భూలోకంలో ఇంత శ్రమ కలిగిన వ్యక్తిని ఎవరిని చూడలేదు. గుడ్డివారికి నేను కన్నులనైతిని, విధవరాళ్ళ హృదయాల్ని నేను సంతోషపెట్టాను, తండ్రి లేని వారికి నేను తండ్రిగా ఉన్నాను. ఆయన చేసిన మంచి కార్యాలు పరలోకములో ఆయన్ని కొనియాడిని గనక ప్రకటన గ్రంథం 14:13లో చూస్తాం, ఇప్పటి నుండి క్రీస్తునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయము. కాబట్టి ప్రభువులో ఉండి ఆయన శరీర రక్తాలు తీసుకొని మనం చనిపోతే దూత బోర ఊదినప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ శరీర రక్తాలకు ఉన్న శక్తి లేపుద్దట ఆ శబ్దానికి మనల్ని. కొలసీ పత్రిక 3 అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. భూ సంబంధమైనవి కొంతకాలమే. మరి కొలసీ 3:4 అంటాడు, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మహిమ యందు మీరును ప్రత్యక్షపరచబడుదురు. ప్రభు అటు వెంట పెట్టుకొని వస్తాడట జీవాన్ని. జీవం ఎవరి దగ్గర ఉంది? మన్నైనది వెనకటి వలన మరలా మంటికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరును. ప్రభు వచ్చేటప్పుడు ప్రభువులో జీవమును పునరుద్ధానమును నేనే. నా యందు మృతి చెందినవాడు చనిపోయిన బ్రతుకును అని ప్రభు చెప్తున్నారు. లాజర్ చనిపోయాడు, దేవుడు లేపాడు. మళ్ళీ చనిపోయాడు లాజరు కొంతకాలానికి సైప్రస్లో. ఏలియా ఆరోహణమయ్యాడు, అంటే అగ్నిరథాలు వెళ్ళిపోయాడు. కొంతమంది కప్పెట్టే మరణం, కొంతమంది కాలిపోయింది, కొంతమంది బాడీని కాల్చి వేస్తారు. ప్రకటనలో చూస్తున్నాం, నీళ్ళల్లో ఉన్న వారిని నీళ్లు అప్పగిస్తాయట, అగ్నిలో పడిన వాళ్ళని అగ్ని అప్పగిస్తుందట. శరీరం ఎలాగన్నా కాలనే ఈ కట్టే, కానీ ఆత్మ మట్టికి దేవుని సన్నిధికి వెళ్తుంది. ప్రకటన 22:4లో చూస్తున్నాం, ఆయన దాసులు ఆయన సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుదురు, ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండును అనే మాట చూస్తూ ఉన్నాం. అలాగే మనం చూస్తే మోషే దేవదూతలు సమాధి చేశారు కనుక మనం నెబో కొండ మీదకి వెళ్తే యోర్దాన్ దేశంలో ఉంది. యోర్దాన్ దేశానికి పాత పేరు మోయాబు దేశం. కొండ మీదకి వెళ్తాం, మోజెస్ బరియల్ గ్రౌండ్ అని ఉంటుంది, అక్కడ చాలా దూరం నడిచి వెళ్ళాలి. ఎక్కడన్నది ఈ రోజు కూడా ఎవరికీ తెలియదు. మోషే చనిపోయాడు, ఏలియా చనిపోయాడు, ఇద్దరు బాడీని శిష్యులు వెళ్ళి ఎతికారు. ప్రభు రూపాంతరపు కొండ మీదకి మరి యాకోబు యోహాను
పేతురు గారిని తీసుకెళ్ళినప్పుడు మోషే ఏలియాలు కనపడి మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు అనుకుంటున్నారు సగం నిద్రమతులు లేచి మోషేకు ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల కట్టాలనుకుంటే మిగిలింది యేసే. వీళ్ళు ఇక్కడ చనిపోయిన ఆత్మ ఒక అరటిపండు ఉందనుకోండి, తోలు ఒలిసేస్తాం. తోలు ఒలిసిన ఇదేంటని పిల్లల్ని అడిగిన అరటిపండు అని చెప్తారు వాళ్ళు. అదే రూపంలో ఉండదు, శరీరం విడబడుతుంది. మనం ఎలా ఉంటాం? ఆత్మ రూపంలో చూస్తున్నారు. మోషేని గుర్తుపెట్టారు, ఏలియాని గుర్తుపట్టారు. మన సౌందర్య స్వరూపము ప్రభు సన్నిధిలో ఉంటుంది అని ప్రభు తెలియచేస్తున్నారు. పునరుద్ధాన శరీరానికి ఉన్న శక్తి ఎలాంటిదంటే, తలుపులన్నీ వేస్తున్నా ప్రభు వచ్చి మధ్యన నిలబడినప్పుడు వాళ్ళు భూతం అని చెప్పి అనుకుంటే ప్రభు అన్నారు, భయపడకండి నేనే అని చెప్పి ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ప్రభు నేనే అన్నా సరే వాళ్ళు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రభువు సూటిగా లేచారట. ఒకసారి తండ్రి గారు రాసిన పాటలో మనం చూస్తే, బలమగు మరణ ద్వార బంధములు నిన్ను పట్టకపోయెను, వెలుతురు లేని సమాధి గుమ్మ, వెలుతురు లేని సమాధి గుమ్మ ములు నిన్నాపకపోయెను, గెలువవాయెను కావాలి మోద్రయు, విజయం 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 విజయం. సమాధికి ఎవరు సీల్ చేయరు, ఒక్క ప్రభు సమాధికే రాజముద్ర సీల్ చేశారు. కానీ ఆ ముద్ర ఏం చేయలేకపోయింది, ఆయన పునరుద్ధానాన్ని బంధించలేకపోయింది. ప్రపంచంలో ఉన్న వింతల్లో ఒక వింత ఈజిప్టు పిరమిడ్స్. ఈజిప్ట్లో ఉన్న సమాధులు పిరమిడ్స్ అని చెప్తాం. ప్రపంచానికే వింత తెరవబడిన సమాధి. అందుకే ఖాళీ సమాధి క్రైస్తవ్యానికి పునాది అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనం చూస్తే చివరిగా ప్రసంగి 7:1 ప్రభు అంటున్నారు, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. దేవుని పిల్లలమైన మనం ఈ లోకంలో బ్రతికినంత కాలం ఒక మంచి పేరు సంపాదించుకోవాలి. ప్రసంగి 7:14 అంటాడు, ఆయన సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. వివాహం జరిగేటప్పుడు దేవుడు చేసిన పెళ్ళికి అయ్యగారులు చేసే పెళ్ళికి ఒకటే తేడా. దేవుడు ఒక్కరిని ఇద్దరుగా చేశాడు, అంటే ఆదాములో నుండి అవ్వను సపరేట్ చేశారు. యాజకులు పెళ్లి చేసేటప్పుడు ముందు అబ్బాయి వస్తాడు, తర్వాత అమ్మాయి వచ్చింది. అమ్మాయి వచ్చేటప్పటికి అందరు లేచి నిలబడాలి. ఎందుకు? సంఘము అనగా క్రీస్తు శరీరము, గౌరవించాలి. అభిషిక్తులైన వారు ఇద్దరిని ఒకటి చేస్తారు, ఇది మర్మం అని చూస్తున్నాం. అలాగనే ప్రమాణాలు చేయిస్తారు, ఏమనంటే మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయదు. అంటే మరణం వరకు కలిసి ఉండాలి ఇద్దరు, అప్పటి వరకు వేరవటానికి వీల్లేదు. ఇది ఒక నిబంధన. దేవాలయంలో తండ్రి సముఖంలో చేస్తున్నావు నువ్వు ఆ ప్రమాణాన్ని. అందుకే సుఖ దుఃఖములను ఆయన జతపరిచి ఉన్నాడు. దేవుడు జతపరిచిన వారిని ఎవరు వేరు చేయకూడదంటే, యోబు అంటాడు, భార్య అంటుంది దేవుని దూషించి చచ్చిపోరాదు. అంటే ఆయన వల్ల మనం సుఖాన్ని అనుభవించాం ఎంతకాలం, దుఃఖాన్ని అనుభవించొద్దా? కొన్నిసార్లు సుఖాలు ఇస్తాడు, కొన్నిసార్లు దుఃఖాన్ని ఇస్తాడు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మరి మా నాన్నగారు చనిపోయిన రోజు నేను పని చేశాను, సిలువలో 4వ మాట మాట్లాడాను. ఇప్పుడు 44 సంవత్సరాలు సేవ అనుభవము. ఈ రోజు నుంచి 45వ సంవత్సరంలో దేవుడు అడుగు పెట్టిస్తున్నారు. ఒక్కరోజు కూడా పని ఆగిపోలేదు, వాక్యం చెప్పని రోజు ఒక్కటి కూడా లేదు. పని ఇచ్చేది మానవుడు ఇస్తే మళ్ళీ తీసేసుకుంటాడు. పని దేవుడిచ్చాడు అనుకో, దేవుని పని ఎప్పుడూ ఉంటుంది, మనం చేయాలనుకోవాలి. కానీ మరణంలో విలువ ఉంది, మరణంలో ధన్యత ఉంది, మరణంలో మేలుంది, మరణంలో కిరీటం ఉంది. అలాగే మరణములో ముఖ దర్శనం చేయటం ఉంది. మరణములో మనం చూచినట్టయితే కృతజ్ఞత అనేది ఉంది. మరణములో ప్రయాణము అనేది ఈ లోకం నుంచి పరలోకానికి ఉంది. అలాగనే ఈ లోకంలో మనం యాత్రికులము, ప్రయాణికులము.
మన పౌర హక్కు పరలోకమందు ఉంది గనక నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము. చివరిగా 112 కీర్తన 6వ వచనంలో అంటాడు, 4 లేకపోతే 6లో మనం చూస్తే, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందరు. ప్రభువులో ఉన్నవారు, నువ్వు మీ అమ్మ పోలిక మీ నాన్న పోలిక అంటే ఆ తల్లిదండ్రుల యొక్క నమూనాలు బిడ్డల్లో కనపడుతూ ఉంటాయి. కాబట్టి మరణము అనేది బైబిల్ ఏం చెప్తుందంటే ఒక నిద్ర. ప్రభు పిలిచినప్పుడు మనోహర స్థలముల్లో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగెను, నీ పరిశుద్ధుని నీవు కుళ్ళు పట్టనీయవు అంటున్నారు. ఈరోజు మా నాన్నగారిని ఎందుకు తలంచుకుంటున్నాము అంటే, ఆయన మరి కృష్ణా జిల్లా ప్రాంతం అంతా దేవుని సేవ చేసి గుడ్ ఫ్రైడే రోజు మరి చక్కగా ప్రార్థన కార్యక్రమాన్ని ముగించుకొని ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. అయినా నాకు పని చెల్లాడు. ప్రభు శిలువలో పలికిన 4వ మాట మాట్లాడు. ఆ రోజు పని చేశాను శ్రమలో, ఈ రోజు వరకు దేవుడు పని చేయించుకుంటూనే ఉన్నారు. అలాగునే శ్రమ దినమున నువ్వు కృంగినేడల చేతగాని వాడవని సామెతలు 24:10లో చూస్తున్నాం. శ్రమలో దేవుడు నిలబెడతాడు. అందుకే 145వ కీర్తన 13-14 వచనంలో, ఆయన కృంగిన వారిని లేవనెత్తువాడు, పడిపోయిన వారిని ఉద్ధరించువాడు, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. మన కన్నులు కూడా ప్రభు వైపు చూస్తూ ఆయనిచ్చే ఆధిక్యతను అందుకోగలిగిన స్థితిని తండ్రి మనకు దయచేయును గాక. ఆమేన్. మంచి బోధకుడు అయ్యున్న తండ్రి, మీ మాటలు వెండి ఎంత పవిత్రములు, నీ మాటలు నాకు దొరకగా వాటిని భుజించితినని, నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరము. నీతిమంతుడైన ప్రభుని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ మండల కాలంలో. నాయన, మరి మా నాన్నగారు తలారి జాన్ గారు కూడా నీ సేవ చేసి నీ సన్నిధిలోనికి వచ్చారు గనక 44 సంవత్సరాల క్రితం ఆయన మరణాన్ని కూడా ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. నాయన, మరణంలో ఉన్న ధన్యతలు, హెచ్చరికలు, ఆధిక్యతలు కొన్ని మేము చెప్పుకున్నాం కనుక తరతరాల నుండి మా నివాస స్థలము నీవే. మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని పిలుచుచున్నావని మోషే 90వ కీర్తనలు అంటున్నారు. కనుక నాయన, నీ పిలుపులో వీరందరూ వారి వరుసలో నిలవగలిగిన స్థితిని ఇచ్చివేయుమని, జీవమును పునరుద్ధానమును నేనే, నా యందు మృతి చెందినవాడు మరలా బ్రతుకును అని వాగ్దానము చేసిన శిల్వనాథుడయ్యున్న యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి,